పురాణాల ప్రకారం మహర్షి కశ్యపునికి ఇద్దరు భార్యలున్నారు. ఒకరు కద్రువ, మరొకరు వినత. ఒకరోజు కశ్యపుడు తన భార్యలిద్దరినీ పిలిచి, మీకు ఏం కావాలో కోరుకోండి, మీ కోరికలు నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు పెద్ద భార్య కద్రువ నాకు 1000 సర్పపిల్లలు సంతానంగా కావాలి అని కోరింది. రెండవ భార్య వినత వినయంగా నాకిద్దరు పిల్లలు కావాలి, కాని వారు కద్రువు పిల్లలకంటే శక్తివంతులై విశిష్ఠులై ఉండాలి అని కోరుకుంది. కశ్యపుడు ఆమె కోరికను అంగీకరించాడు. కద్రువకు 100 గుడ్లు, వినతకు 2 గుడ్లు ఇచ్చాడు. కాలం గడిచింది. శతాబ్దాలు గడిచిన తర్వాత కద్రువు గుడ్లనుంచి 1000 సర్పాలు జన్మించాయి. అది చూసిన వినత మనసులో అసూయ మొదలైంది. తన పిల్లలు ఎందుకు ఇంకా పుట్టలేదో అనే ఆతృతలో ఆమె ఒక గుడ్డును తొందరపడి పగలగొట్టింది. అందులోంచి పుట్టుకొచ్చాడు అరుణుడు. కాని అతడు పూర్తిగా ఎదగలేదు. అర్ధరెక్కలతోనే జన్మించాడు. తనను అపూర్ణంగా బయటకు తీసుకువచ్చినందుకు అరుణుడు తన తల్లినే శపించాడు. నువ్వు నీ తొందరపాటు వల్ల ఒకరోజు దాస్యానికి గురవుతావు అని అన్నాడు. తరువాత కాలంలో అరుణుడు సూర్యదేవుని రథసారథి అయ్యాడు. మరలా కాలం గడిచింది. చివరకు 2వ గుడ్డునుంచి అసాధారణ శక్తితో పుట్టాడు గరుడువు. గరుడు విష్ణువుకు వాహనమయ్యాడు. వినత కోరిక నెరవేరింది. కాని ఆ శక్తే ఆమెకు శాపమైంది. తన పిల్లలు కద్రువు పిల్లల కంటే గొప్పవాళ్లు కావడం చూసి కద్రువ మనసులో ద్వేషం పుట్టింది. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న ఉచ్చైస్రవం అనే దివ్య గుర్రాన్ని చూపించి, దాని తోక నల్లగా ఉంది అని కద్రువ అంది. కాదు, తెల్లగా ఉంది అని వినత వాదించింది. అప్పుడు కద్రువ ఒక పందెం కాసింది. తోక నల్లగా ఉంటే నువ్వు నా దాసిగా ఉండాలి అని. వినత ఒప్పుకుంది. కాని కద్రువు మోసం చేసింది. తన 1000 మంది సర్పపిల్లలను పిలిచి గుర్రం తోక చుట్టూ చుట్టుకోవాలని ఆదేశించింది. సర్పాలు మొదట ఎదురుచెప్పాయి, ఇది మోసం, ఇది ధర్మం కాదు అని. కాని కద్రువు శపించింది, నా మాట వినకపోతే యజ్ఞాగ్నిలో కాలిపోతారు అని. భయంతో సర్పాలు గుర్రం తోక చుట్టూ చేరాయి. ఫలితంగా తోక నల్లగా కనిపించింది. వినత పందెంలో ఓడిపోయింది. ఆమె కద్రువకి దాసి అయింది. ఆ 1000 సర్పాల్లో ఒకడు ఆదిశేషుడు. తల్లి చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నిర్ణయించుకొని అతడు ఒక పవిత్ర స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చి ఒక ప్రదేశంలో స్థిరమయ్యి అక్కడ ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆదిశేషుడు ఇలా ప్రార్థించాడు, నా దోషాన్ని తొలగించండి, నన్ను ఎప్పటికీ మీ సేవలో ఉండే భాగ్యం ప్రసాదించండి అని. విష్ణువు ఆ వరాన్ని ప్రసాదించాడు. అలా విష్ణువు పాన్పు అయ్యాడు ఆదిశేషుడు. అప్పటినుంచి ఆ ప్రదేశం సర్పవరంగా ప్రసిద్ధయ్యిందని పురాణ విశ్వాసం. ఈ సర్పవరం నేడు కాకినాడ జిల్లాలో ఉన్న సర్పవరం అని భక్తుల నమ్మకం.